మాస్టర్ మైండ్స్ కామర్స్ చదవాలనుకునే 10th ఇంటర్ విద్యార్థుల తొలి ఎంపిక. ఒకవైపు అద్భుతమైన పంటల్ని పండించాలి, వాటిని ఆరోగ్యకరంగా వండించే అద్భుతమైన స్త్రీలని మనం చిన్న చూపు చూడకూడదు. ఆ పులిహోర, ఆ సాంబారు అవన్నీ చేతులతో తయారు చేసి పెడితేనే మనకు ఆరోగ్యం. లేదు ఎంటీఆర్ ఇది అది అని 7 రోజులకు 7 రకాల పొడులను ప్లాస్టిక్ డబ్బాల్లో తెచ్చి తీసుకొని వేసుకోండి, ఆ సాంబార్ తినండి, మీకు మంచిదయ్యేది పోయి లోపల ఈ ప్లాస్టిక్ కణాలు చేరుకొని క్యాన్సర్ వస్తుంది. దాట్స్ వాట్ ఈస్ ఎగ్జాక్ట్లీ హ్యాపెనింగ్ నౌ. 100కి 28 మందికి క్యాన్సర్ వస్తుంది. ఎందుకు? ప్రతిదీ ప్లాస్టిక్ నీళ్లు, ప్లాస్టిక్ పాలు, ప్లాస్టిక్ నూనెలు, ప్లాస్టిక్ సాంబార్లు, ప్లాస్టిక్ దోశలు, ప్లాస్టిక్ పెన్నాలు. ఇవంతా చాలదు, పైనుంచి కింది నుంచి డైపర్లు వేయడం మొదలు పెట్టారు, లోపల నుంచి కింది నుంచి ప్లాస్టిక్. అంతా ఈ ప్లాస్టిక్ కంపెనీల మోసమని మనం గమనించలేకపోతున్నాం. నోటికి పోయే పదార్థాలనైనా ప్లాస్టిక్ నుంచి దూరం ఉంచండి అయ్యా బాబు. సో ఆడవాళ్ళకు ముట్టవుతున్న సమయంలో ఈ ప్యాడ్లు వేసుకుంటున్నారు, ఆ ప్యాడ్ల మీద ప్లీజ్ ఒక చిన్న కథ వేసుకోండి. ప్లాస్టిక్ కణాలు మీలో దేహంలోకి పోకుండా ఉంటాయి. అనుకూలం మీది, డబ్బులు వాళ్ళవి. అర్థం చేసుకోండి. అనానుకూలం ఎప్పుడు చెడ్డది కాదు. కొన్ని అనానుకూలాలు మన ఆరోగ్యానికి మంచివి. ఇక్కడి నుంచి అక్కడికి నడిస్తే మంచిది. అనానుకూలం ఇక్కడి నుంచి అక్కడికి పోయేదానికి కారు కావాలి, అక్కడి నుంచి పోయేదానికి హెలిప్యాడ్ కావాలి, అక్కడి నుంచి ఇంకా ఇలాగే అయిపోయింది. సో ప్లీజ్ వాక్. రోజు 1 గంటన్నర నడిస్తే అది సహజ యోగం. అద్భుతమైన ఆరోగ్య అంశాలు మీ దేహంలో చోటు చేసుకుంటాయి. వెంట్రుకల నుంచి గోర్ల వరకు ప్రతి అంగము ప్రతి నిమిషము క్లీన్ కావాలంటే నడక మించి ఇంకా ఏ యోగము లేదు మానవ జాతికి. మనల్ని తయారు చేసింది దేవుడు నడిచే యంత్రము. ఈ చేతులు కాళ్ళు ఇలా ఉన్నాయంటే నడవరా వెధవా అని. లేదు నేను నడవను, జిమ్లో పోయి ఇటు చేస్తాను, అట్ట చేస్తాను, ఇది చేస్తాను, అది చేస్తాను. నడవరా బాబు. అంతే మీరు చేయాల్సింది. ఏరోబిక్ ఎక్సర్సైజ్, ఈ ఎక్సర్సైజ్, ఆ మిషన్, ఈ మిషన్లు ఏమీ అవసరం లేదు. జస్ట్ గో ఫర్ ఎ వాక్, లాంగ్ వాక్. ద మోర్ యు వాక్ ద బెటర్ యు ఆర్. సో మీరు 70 వయసు వరకు బతికుంటే అప్పుడు ఆరోగ్యంగా ఉండాలంటే మీరు 50-60 సంవత్సరాలకు రోజు గంట నడవాలి. 50 నుంచి 60 సంవత్సరాలు ఆరోగ్యంగా ఉండాలంటే 40 నుంచి 50 సంవత్సరాలకు గంట నడవాలన్నమాట. అంటే మీరు ఈ దినం నడిస్తే రేపు ఆరోగ్యం వస్తుంది, రేపు నడిస్తే మర్నాడు ఆరోగ్యం వస్తుంది. ఇన్ఫ్యాక్ట్ 1 రోజు నడిస్తే 3 రోజులు ఆరోగ్యంగా ఉంటారు మీరు. సో నడిచే నాథుడు లేడు. ఇప్పుడు 18 కిలోమీటర్లు నడిచే వాళ్ళంట 1950s రోజు. ఇప్పుడు 0.18 కిలోమీటర్లు కూడా నడవటం లేదు ప్రజలు. సో నడవండి, ఒక 15 నిమిషాలు ఆ దేవుణ్ణి ధ్యానం చేయండి. అద్భుతమైన ఆ కాషాయ రంగు సూర్యుడు బయటకు వస్తుంటే లేకపోతే లోపలికి పోతుంటే కాషాయ రంగు, ఆ కాషాయ రంగుకు మన కళ్ళకు దేవుడు అవినాభావ సంబంధం ఉంచాడు. ఆ కాషాయ రంగు కిరణాల మీ ఆ రాడ్స్ అండ్ కోన్స్ క్లిక్ అయితే చాలు, అద్భుతమైన జీవ రసాయనిక క్రియలు మొదలవుతాయి మీ దేహంలో, మెదడులో. అందుకే పొద్దున్న లేస్తే 4 సూర్య నమస్కారాలు చేయండి రా అంటాడు. కానీ మన వాళ్ళు ఏం చేస్తున్నారు, యోగా టీచర్లు 12 గంటలకు సూర్య నమస్కారాలు 108 చేస్తామని కాంపిటీషన్ పెడుతున్నారు. సూర్యుడు పొద్దున్న లేచేది 12 గంటలకు సూర్య నమస్కారాలు చేస్తున్నారు ప్రజలు. ఇది విపర్యాసం. ఎందుకంటే వాణిజ్యీకరణ ఒత్తిడలు ఎక్కువైపోయాయి మనకు. సో సూర్య నమస్కారం ఎప్పుడు చేయాలి? సూర్యుడు ఆ హొరైజన్లో ఉన్నప్పుడు ఇలా లేచి ఇలా నమస్కారం చేసి కరెక్ట్గా మీ కళ్ళలోకి పడాలి. దట్ ఈస్ వాట్ ఈస్ సూర్య నమస్కారం. ఆ అద్భుతమైన కాషాయ రంగును నమస్కారాలు చేయొద్దులేండి, పొద్దున్న లేచి ఆ సూర్యుడిని చూడండి చాలు. ఎంతమంది ఉదయాన్నే సూర్యుడిని చూస్తున్నారు? మన అదృష్టం, మన దేశంలో సంవత్సరానికి 265 రోజులు సూర్యుడు కాషాయ రంగులో అద్భుతంగా కనిపిస్తాడు. ఎంతమంది ఎన్నిసార్లు సూర్యుడి ఉదయించేది చూశారు? పోతే పోయింది, ఉదయం కాదు సాయంత్రం అయినా చూడండి, లేచి ఉంటారు కదా.
ఎక్కడ ధ్యాస మనది? సాయంకాలం అయితే మాళ్ళు, పబ్బులు, పెగ్గు వేయమన్న డాక్టరే చెప్పాడని మగ్గులు వేసుకునేదానికి పోతున్నాం. తాగండి మగ్గులు, అందుకే లిక్కర్ షాపులు ఎక్కువైపోయాయి. పొద్దున ఎక్కడో మీటింగ్లో వెళ్తున్నాడు, హోటల్ మే ఖానా, హాస్పిటల్ మే జానా. ఆ హోటల్ పక్కల ఈ లిక్కర్ షాపులు. గోవింద్ ఒక అబ్బాయి ఉన్నాడు, డ్రైవ్ చేస్తుంటాడు. ఏం లేదు సార్, అక్కడ లిక్కర్ షాప్ వస్తుంది, ఇంకో 2 రోజుల్లో దవాఖానా వస్తుంది అంట. అదే డెవలప్మెంట్. అంటే మనం అనుకుంటున్నాము హాస్పిటల్స్, లిక్కర్ షాప్స్ ఇవంతా డెవలప్మెంట్ అనుకుంటున్నాం. సో ద మోర్ నెంబర్ ఆఫ్ హాస్పిటల్స్ దట్ డజంట్ మీన్ యు ఆర్ డెవలప్. చాలా అద్భుతంగా ఉన్నాయి హాస్పిటల్స్. హాస్పిటల్స్ ఎక్కువ అవుతున్నాయంటే రోగులు ఎక్కువ అవుతున్నారని అర్థం చేసుకోవాలి. దట్ ఈస్ నాట్ ద ఇండెక్స్ ఫర్ డెవలప్మెంట్. ఇండెక్స్ అది కాదు. ఏ దేశంలో అయితే హాస్పిటల్స్ తక్కువ ఉంటాయో ఆ దేశం నిజంగా అభివృద్ధి చెందింది అని చెప్పేదానికి చాలా ఆ వైపుకు మనం కృషి చేయాలి అని ఎవడైనా ఎక్కడైనా ఏ రాజకీయ నాయకుడైనా, ఏ సైంటిస్ట్ అయినా, ఏ డాక్టర్ అయినా మీకు చెప్పాడా? అంటే ఏ దేశంలో అయితే హాస్పిటల్స్ తక్కువ ఉంటాయో ఆ దేశం నిజంగా ఆరోగ్యంగా ఉంది అని. మనకి ఇన్ని హాస్పిటల్స్ అవసరం లేదు, డాక్టర్లు అవసరం లేదా? కావాలి, లేదని చెప్పట్లేదు. కానీ ప్రస్తుతం జరుగుతున్న ఈ వైద్యకీయ రంగ విధానాలు వాణిజ్యీకరణం వైపుకి మొగ్గు చూపాయి, కానీ నిజమైన ఆరోగ్య స్థితిని మానవ జాతికి అందజేయాలని ఏ మూలలోనూ ఆలోచించడం లేదు. ఎందుకంటే వాళ్ళు చేస్తున్న తంత్రజ్ఞానాన్ని, యంత్రజ్ఞానాన్ని అమ్ముకునే వ్యవస్థకు దిగజారిపోయాయి. కానీ మనిషికి ఆరోగ్యం అంటే ఏమిటి, ఆరోగ్యంగా ఉండాలంటే మనం ఏం చేయాలి అని ఆలోచించే విధానాల్ని వ్యవస్థితంగా మన ముందు తరాలకి నేర్పించే బాటల్ని మనం నిర్మించలేదు ఇంతవరకు, అటువైపు ఆలోచించలేదు అని చెప్పేదానికి నాకు చాలా సిగ్గవుతుంది.